వాలంటీర్ల గురించి. వాలంటీర్ల కోసం సవిధనవత కూటమి ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోకుండా వేధింపులు. సర్కార్ తీరును నిరసిస్తూ యువకుడి ఆత్మహత్యాయత్నం. ఒంటిపై పెట్రోల్ పోసుకొని లైటర్తో నిప్పంటించుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఘటన జరిగిందట. ఇది ఎన్టీఆర్ జిల్లా అట అవుతుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నక్కా వాసు అట. ఒంటిపై పెట్రోల్ పోసుకొని లైటర్తో నిప్పంటించుకుంటుంటే అక్కడే విధుల్లో ఉన్న సూర్యారావుపేట సిఐ అబ్దుల్ అలీ షేక్ అడ్డుకున్నాడట. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందినట నక్కా వాసు అట. వాళ్ళు ఏదో చికెన్ కొట్టు నడుపుతారట, వాళ్ళ నాన్న దగ్గర పని చేస్తాడట. ఈ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పెట్టి ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయటం, అనేక రకాల ప్రజలకి కావాల్సిన సర్వీసుల్ని వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి చేయటంతో ఈ వాలంటరీ వ్యవస్థకి ఆయన ఫ్యాన్ అయిపోయిండు. దానికి ఆకర్షితుడయ్యి అప్పటి నుంచి దాన్ని ఫాలో అవుతుండు. ఒక్కసారి 2,61,000 మంది వాలంటీర్లని తీసేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పటం, అసలు ఆ వ్యవస్థే లేదు, పుట్టిన బిడ్డకి పేరు ఎట్లా పెడతామని చెప్పటం, ఎన్నికల సమయంలో 5,000 కాదు నేను 10,000 ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, దాని తర్వాత ఇట్లా మాట మార్చడం జరిగింది. ఇది తీవ్రమైన అన్యాయం జరిగింది వాలంటీర్కి. వాలంటీర్ వ్యవస్థ అవసరం ప్రజల కోసం అని చెప్పి ఆయన రోడ్డు మీదకి వచ్చి పెట్రోల్ పోసుకుంటాట. ఇగో ఇతను పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకోవడానికి చూస్తుంటే సిఐ అక్కడ అందుబాటులో ఉండి కాపాడండి, లేదా చనిపోయేటోడే. ఈ నిప్పు కావాలి కనువిప్పు. వాలంటీర్లు అన్న కరోనా కాలంలో గడప చెప్పావు, గడప గడపకు ఎక్కావు, 5 కోట్ల ప్రజల కోసం ప్రాణమే పణంగా పెట్టావు. అలాంటి నిన్ను కూటమి ప్రభుత్వం నడి రోడ్డు పాలు చేసింది. ఇది నా ఆవేదన నిప్పు, ఇది నా ఆవేదన నిప్పు, కూటమికి కావాలి కనువిప్పు అని. ఇది నా ఆవేదన నిప్పు, కూటమికి కావాలి ఇది కనువిప్పు అని ఓ ఫ్లెక్సీ రాసుకుండు. కరోనా కాలంలో గడప గడప ఎక్కి ప్రాణాల మీదకి తెచ్చుకొని కూడా మీరు పనిచేశారు. అట్లాంటి వ్యవస్థను వీళ్ళు కూటమి తొలగించాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని ఒక డిమాండ్తోనే ఆయన వాలంటీర్ల కోసం నేను సమిధన అవుతా కాలిపోయని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. దీనిపైన వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు భాషా గారిని అడుగుదాం. అసలు ఏం జరిగింది, ఈయన ఎవరు, వాలంటీర్ల సంఘమా, అసలు వాలంటీర్నా కాదా అని డౌట్ ఉందా, అంటే క్లారిటీ లేదు న్యూస్లో, వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ ఉద్యమం ఎక్కడికి వచ్చింది అనేది. హలో సార్, చెప్పండి సార్. భాషా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నక్కా వాసు అని ఇలా న్యూస్ పేపర్లో వచ్చింది. అవును సార్. వాలంటీర్ల కోసం నేను సమిధన అవుతా అని చెప్పి ఈ నిప్పు కావాలి కూటమి ప్రభుత్వానికి కనువింపు అని నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు పెట్రోల్ పోసుకొని. ఎవరి అసలు ఈ నక్కా వాసు ఎవరు, మీ వాలంటీర్లకు సంబంధించిన ఆయన, వాలంటీర్ల అసోసియేషన్ క్లారిటీ లేదు. అందులో వాలంటీర్లకి ఆకర్షితుడైండు అని రాశారు. ఏం జరుగుతుంది అసలు, వాలంటీర్ల ఉద్యమం ఏ కాడికి వచ్చింది, ఏం జరుగుతుంది? ఈయనైతే వాలంటీర్ అయితే కాదు సార్. ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం ఇతన్ని నిన్న నుంచి ట్రేస్ చేస్తున్నా. అతను వాలంటీర్ ఏమో ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం కదా. ఏమో అనుకోరాని నిప్పు పెట్టుకున్నా అది ప్రాణంతో చెలగాటం చేసినట్టుండిద్ది. ఓకే ఓకే. అయితే స్టేట్ వైడ్ గా నిన్నటి నుంచి కనుక్కోవడం జరిగింది. ఇతను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏదో చెప్పారు, ఇబ్రహీంపట్నం. అవును. సరే ఓకే. అయినప్పటికీ ఆయన వాలంటీర్ కాదని సమాచారం మేరకు నాకు ఇప్పుడే తెలిసింది. వాలంటీర్లు కాకుండా మీకోసం ఎందుకు వచ్చిండు ఆయన సమిధన అవుతా అని చెప్పి? ప్రజలు మీకు చెప్పాము గతంలో, మేము వాలంటీర్ల కోసం పోరాటం చేయడానికి, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పింది. దానికి ఆ రోజు నేను ఏదైతే మీకు చెప్పానో ఇదే నిదర్శనం. ఓకే. ఈ ప్రభుత్వం చేస్తున్న చేష్టలకి విసిగి పోయిన ప్రజలు ఈ రోజు వాసు రూపాన ఒక సమిధై ఈ రోజు రోడ్డుకి ఎక్కి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన కుటుంబాన్ని పక్కన పెట్టి వాలంటీర్ వ్యవస్థ కోసం వచ్చినందుకు ఆ సోదరుడికి 2,60,000 మంది వాలంటీర్ల తరఫున పాదాభివందనం. కానీ అలాంటి పనికి మేము సపోర్ట్ చేయం, ఎందుకంటే అతని కుటుంబం అతని ప్రాణం. కానీ ఆ చేసిన దానికి మనం అప్రిషియేట్ చేస్తాం 100%. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ కావాలని. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలా. అదే ఆయన రాసిండు, నా నిప్పుతోనన్నా కనువింపు కావాలని చెప్పి. రైట్. ఎందుకంటే ఈ రోజు ఒక వాసుయే కాదు, 100 మంది కూడా రేపు భవిష్యత్తులో రోడ్లకి ఎక్కి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది వాలంటీర్ల కోసం. ఈ బిడ్డలు ఏ నేరం చేశారు, ఈ వాలంటీర్ బిడ్డలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకి అవినీతి లేకుండా పాలన అందించి, వెల్ఫేర్ స్కీములు సమయానికి అందించి, వాళ్ళకి ఆలనా పాలన కరోనా కష్టకాలంలో కూడా తన
సొంత కొడుకులు ఒక తల్లిని వదిలేస్తే వాలంటీర్లు మేమున్నామమ్మా నీ కొడుకులు మేమున్నాం మనవాళ్ళం అని చెప్పి సర్వీస్ చేస్తే ఈ రోజు వాలంటరీ వ్యవస్థని ఒక వైసీపీ పార్టీ ముద్ర వేసి లేదంటే ఒక జియో అని ఒక దొంగ బూచీని అడ్డు పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మాకు టోటల్ తెలిసిపోయింది అసలు వాలంటరీ వ్యవస్థను ఎందుకు పక్కన పెట్టండి, ఈ ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వమని చెప్పేసింది కదా. అవును కరెక్ట్, కొన్ని చెప్తుంది కదా. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరిచే పని అయితే వాలంటీర్లు కావాలి. ఓహో, ఇప్పుడు వాలంటీర్ల పని ఏంది, ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సర్వీసెస్ మనం చేయాలా. ఇప్పుడు నవరత్నాలు లాంటి ఏమైనా స్కీమ్స్ ఉంటే అవి అందించడానికి మధ్యలో మీరు ఉండాలా. ఈరోజు సూపర్ 6 అదే అసలు మేము డబ్బులే ఇవ్వము పథకాలే ఇవ్వము మా దగ్గర లేవు అని చెప్పి క్లియర్ కట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలు. ఓకే, ఆ రోజు మన పసిగట్ల ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దంటున్నారంటే ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ పథకాలే లేవు ఇంక ఇళ్ళు కూడా ఎందుకు, వాలంటీర్ని ప్రజలని ఇళ్ళు మోసం చేశారు. దీని మీద గవర్నర్ గారు తక్షణం స్పందించాల్సిందే. ఓకే, లేదా రాష్ట్రపతి కూడా స్పందించాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ లేదా ప్రజలని మభ్యపెట్టి అబద్ధపు హామీలు అని చెప్పి ఈ రోజు వాళ్ళని కుర్చీలో కూర్చున్న తర్వాత మేమేం ఇవ్వలేమంటే అది ఎంతవరకు సమంజసం. ఓకే, అంటే ఎవడు పాటికి వాళ్ళు హామీలు ఇచ్చుకుంటా వెళ్ళిపోతా మోసం చేస్తే అది న్యాయమేనా. ఓకే, మోసం చేసిన ఈ అబద్ధపు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ లాక్ అవ్వాలా. ఇంకొకరు చేయాలన్నా అబద్ధపు హామీలు ఇంక ఇవ్వకూడదు, వాస్తవాలు ఇవ్వాలా, భారత రాజ్యాంగం అంత బలమైందని చెప్పి మనం తెలియపరచాలా. ఓకే ఓకే ఈ భారతదేశంలోనే చెప్పిన హామీలు అమలుపరిచిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. 99.9 ఆ 1 కూడా ఏదంటే మద్యపానం చెప్పింది వాస్తవం. అది రాష్ట్రానికి ఎకనామికల్ గా సంబంధించిన విషయం. అది గనక లేకపోతే వెల్ఫేర్ స్కీమ్ కూడా నడవడం కష్టం. అది ఎందుకంటే చదువుకున్నట్టుగా నాకు తెలుసు కదా. ఓకే, అది ఒక్కటి తప్ప ఆయన ఏం చేయలేదు. ఓకే, అలాంటి ముఖ్యమంత్రిని కోల్పోయి ఈ రోజు వాలంటీర్లు ప్రజలు ఈ రోజు అవస్థలు పడుతున్నారు. ఇవ్వలేదు, పేపర్లో కూడా ఇచ్చిండు, మరీ ఎర్లీగా పోయి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా లేట్కి ఇచ్చినా పర్లేదని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిండట. కరెక్ట్ చెప్పారు. చెప్తా దీని గురించి కూడా. గతంలో ఆదివారం 1వ తారీఖు వస్తే శనివారమే డబ్బులు ఇవ్వాలని చెప్పి హుకుం జారీ చేశారు వీళ్ళు వచ్చి. దాన్ని ఒక పెద్ద గొప్పగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. మీకు తెలుసో లేదు, ఆదివారం వస్తే మేము 31కే ముందు ఇచ్చాం. వాళ్ళు ఏదో అంటే మేము ఇన్నిసార్లు ఇవ్వలేదు, అప్పుడు తక్కువ వచ్చింది మాకు. ఓకే, లాస్ట్ లో చేసాము. దీన్ని పెద్దగా ప్రగల్భాలు పలికిన ఈ ప్రభుత్వం నిన్న 1వ తారీఖున పింఛన్ ఇచ్చారు. అది శనివారం అనుకుంటా ఒకటి వచ్చింది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 2వ తారీఖు పెన్షన్ ఇవ్వాల్సిందే అంటారు. ఆదివారం వచ్చిన వీళ్ళు ఏం చేశారు, శనివారం పెన్షన్లు ఇప్పించి 2వ తారీఖు మీరు ప్రభుత్వ ఎంప్లాయీస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, 3వ తారీఖు ఇవ్వండి అన్నాడు. ఓకే, వీళ్ళకి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఏమైంది, 1 గంటగా పెన్షన్ ఇచ్చేది. ఓకే ఓకే, ఆ డబ్బు కోసం ఎంతో మంది వివిధ ప్రజలు ఎస్టీలు మైనారిటీలు టాబ్లెట్ల కోసం, ఆహారం కోసం, తిండి గింజల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా డౌట్ ఏంటంటే అంత ఎర్లీకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పుడు అన్నాడు, నెక్స్ట్ మంత్కి ఇక మధ్యాహ్నం ఇచ్చినా పర్లేదు, అసలు ఇవ్వపోయినా పర్లేదని ఇక అట్లా ఏమైనా ఉంటుంది అవకాశం. ఇప్పుడు వీళ్ళు పెంచారు కదా. గతంలో ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పెన్షన్ ఈ నెలలో తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ రాదు. ఓహో, అది ఎందుకు పెట్టారంటే నిజమైన పేదవాడైతే డబ్బు కోసం ఉంటాడు నిలబడి. ఓకే, చిత్తశుద్ధిగా. అలాగే వీళ్ళు కూడా ఇన్ టైంలో మనం సర్వ్ చేయాలని చెప్పి బాధ్యత ఉండేది సిబ్బందికి, వాలంటీర్లకి, సచివాలయం సిబ్బందికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 3 నెలలు పెంచారు. ఈ నెల తీసుకుపోయినా నెక్స్ట్ నెల ఆ పై నెల. అలా నిలబడేది ఎవరండి? ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళే కానీ పెన్షన్ వదులుకునే వాళ్ళు నిజమైన పేదవాళ్ళు ఉన్నారు ఈ రోజు. ఓకే ఓకే ఓకే, డబ్బుల కోసమే 15వ తారీఖు నుంచి బతుకుతారండి. అవును, ఒకటి ఎప్పుడు వచ్చిందని. సరే, అల్టిమేట్ గా ఏంది మీ భవిష్యత్తు కార్యాచరణ? 100% ఈ నెల 17వ తారీఖు విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షకి పిలుపునిచ్చున్నారు. అది మీ నోటీస్కి వచ్చిందో రాలేదో నాకు తెలియదు. దానికి పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఏం చేయబోతున్నారు అనేది మాకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఎక్కడ ఆమరణ దీక్ష? అన్ని జిల్లాల్లోనా? విజయవాడలోనే, ఓన్లీ విజయవాడ క్యాపిటల్ లో పెడుతున్నాము. ధర్నా చౌక్ లో పెట్టాలా లేదంటే ఇంకొక పాయింట్ చూడాలని చెప్పి దాని మీద బేస్ నడుస్తుంది. పర్మిషన్ పెట్టుకున్నా? పర్మిషన్ పెట్టాము, ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. ఆ టైంలో క్యాన్సిల్ చేస్తారా లేదంటే బలవంతంగా కూర్చున్న పికప్ చేస్తారా? సరే, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మందే. ఆమరణ నిరాహార దీక్ష ఈ నెల 17. ఈ నెల 17. ఓకే ఓకే ఓకే, విజయవాడలో చేయబోతున్నాం. ఓకే, వాలంటీర్లు మొత్తం ఐకమత్యంగా ఉండబోతున్నాం. ఓకే, కానీ ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కన్నా కనువిప్పు కావాలా, నాట్ ఓన్లీ వాసు. ఓకే ఓకే ఓకే, ఒకసారి ఈ ప్రజలను ఎంత దుర్మార్గంగా మోసం చేశారంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ రాష్ట్రపతికి ప్రపోజల్ పెట్టి
చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ లాట్ చేయాలి. ఓకే. 5 కోట్ల ప్రజలని మోసం చేసిన వ్యక్తిగా ఉమ్, ఉమ్. ఒక స్కీమ్ అయితే ఏదో ఆపుకోవచ్చు, అసలు ఈ స్కీములే ఇవ్వలేనని చెప్పడం ఎంత దుర్మార్గం. ఓకే. ఓకే. వాలంటీర్లు కాదని చెప్పియడం, ఆయన చెప్పకుండా చెప్పియడం వాళ్ళ వందేమా గదులతో. ఓకే. ఇలాంటి ముఖ్యమంత్రిని ఓకే. రాష్ట్ర ప్రజలు చప్పులతో డప్పులతో తరిమి కొట్టే రోజులు అతి తొందరలో ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ భాషా గారు. ఇది వారు చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పైన చీటింగ్ కేసు పెట్టాలి, మోసం చేసిన కాబట్టి మోసపూరితమైన కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ భాష చెప్తుండు. రాష్ట్ర అధ్యక్షుడు వాలంటీర్లకు సంబంధించి ఈ వాసు లాంటి వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకునే పద్ధతికి మేము వ్యతిరేకం. నిరసన వ్యక్తం చేయండి, సంఘీభావం తెలపండి వేరే రూపాల్లో, కానీ ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకునే పని చేయొద్దని ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త అయితే